శ్రీ పొట్టి శ్రీరాములు జీవిత చరిత్ర. పొట్టి శ్రీరాములు గారు 1901 మార్చి 16న మద్రాసులో జన్మించారు. పొట్టి శ్రీరాములు గారి తల్లిదండ్రులు నెల్లూరు జిల్లా జువ్వెలదిన్నెపాలెం నుంచి వలసపోయి మద్రాసు నగరంలో స్థిరపడ్డారు. శ్రీరాములు ప్రారంభ విద్యాభ్యాసాన్ని మద్రాసులో పూర్తి చేసుకొని ముంబైలో ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసి అక్కడే రైల్వే శాఖలో ఇంజనీరుగా ఉద్యోగ బాధ్యతలను స్వీకరించారు. పొట్టి శ్రీరాములు గారు తన భార్య చనిపోవడంతో తన ఉద్యోగానికి రాజీనామా చేసి శబర్మతి ఆశ్రమంలో చేరి గాంధీ గారి అభిమానం సంపాదించారు. ఇతను భారతదేశంలో అన్ని స్వాతంత్ర ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. శ్రీరాములు గారు 1946లో నెల్లూరు జిల్లాకు తిరిగి వచ్చి హరిజన అభివృద్ధికి, ఖద్దరు ప్రచారానికి, గ్రామీణ పరిశ్రమల స్థాపనకు విశేషంగా కృషి చేశారు. ఇతను 1952 అక్టోబర్ 19 నుంచి డిసెంబర్ 15 వరకు మొత్తం 58 రోజులు మద్రాసులోని బులుసు సాంబమూర్తి గారి ఇంట్లో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆంధ్రుల ఆశయ సాధన కోసం తన ప్రాణాన్ని బలిపెట్టి అమరజీవిగా ఖ్యాతి పొందినారు. ఇతనికి జయసింహ అని బిరుదు కలదు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ 1953 అక్టోబర్ 1. రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన కైలాసనాథ్ వాంచును ఆంధ్రదేశం అంతటి పర్యటించి 1953 ఫిబ్రవరి 7న తన నివేదికను సమర్పించెను. ఈ నివేదిక అనుసరించి 1953 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగెను. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం తొలి భాష రాష్ట్రమునకు కర్నూలు రాజధానిగా, టంగుటూరు ప్రకాశం పంతులు తొలి ముఖ్యమంత్రి అయ్యెను. తొలి హైకోర్టు గుంటూరులో ఏర్పాటు చేయబడింది.